క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం ప్రథమ స్థానం నీకే ప్రభువా. ముందుగా బైబిల్ గ్రంథం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 26-27 వచనములు. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, కడకు తన ప్రాణమునైనా త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. ఆలకించిన వాక్యాన్ని బట్టి మనం ప్రథమ స్థానం నీకే ప్రభువా అనే ఈ యొక్క భావంతో మనం ఒక చిన్న ప్రార్థనా గీతాన్ని పాడుకుందాం. ప్రథమ స్థానం నీకే దేవా, నా హృదయ సింహాసనం నీదే యేసయ్యా. అన్నిటికంటే నిన్నే ప్రేమింతును, నా జీవితమంతా నీకే అర్పింతును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనల్ని ఒక లోతైన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీ జీవితంలో మొదటి స్థానం ఎవరిది? నీ జీవితంలో మొదటి స్థానం ఎవరిది అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మన జీవితంలో చాలామంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు, మనకు అప్పగింపబడిన బాధ్యతలు, మన సేవ, మన కలలు, మన భవిష్యత్తు, ఇవి అన్నీ ముఖ్యమైనవే. కానీ యేసు ప్రభు ఈ విధంగా మనతో చెప్తూ ఉన్నాడు, నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించు, నీ జీవితంలో ప్రథమ స్థానం నాకివ్వు. లూకా సువార్త 14:26 వచనంలో త్యజించడం అని యేసు చెప్పిన మాటను అక్షరార్థంగా తీసుకోకుండా యేసు ప్రభు కుటుంబాన్ని త్యజించమని చెప్పడం లేదు. ఎందుకంటే అదే యేసు ప్రభు తల్లిదండ్రులను గౌరవించమని బోధించాడు, ప్రేమ గురించి బోధించాడు. ఇక్కడ మనం ప్రభు యేసు ఉద్దేశం ఏమిటంటే, నన్ను ప్రేమించే ప్రేమతో పోల్చినప్పుడు మిగతా ప్రతి ప్రేమ రెండవ స్థానంలో ఉండాలి. అంటే దేవుడు మొదట, మిగతావన్నీ తర్వాత అని అర్థం. ఈ సమయంలో ఒక ఏబు జీవితాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఏబు జీవితాన్ని గుర్తు చేసుకుంటే, ఆ యొక్క ఏబు గారు తన జీవితంలో తన మొదటి స్థానం ఏ విధంగా దేవునికి సమర్పించాడో మనకు తెలుసు. తను ఎంతో ధనవంతుడు అయినప్పటికీ ఒకానొక సమయంలో ఆ యొక్క ధనం మొత్తం పోయింది. సిరి సంపాదనలు కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు. అదేవిధంగా చివరికి తన ఆరోగ్యాన్ని కూడా తను కోల్పోయాడు. ఈ సమయాలలో తను ఎంతో ధైర్యంతో తను ఎవరి మీద ఆధారపడలేదు. తన భార్య వదిలిపోయినా, తన బిడ్డలు విడిచిపోయినా, తన స్నేహితులు వదిలిపోయినా, కానీ ఏబు మాత్రం తన గట్టి నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు అయిన దేవుడే నాకు శక్తినిస్తాడు, నాకు తోడుంటాడు అని విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క దానికి, ఏ విషయంలోనూ సిరి సంపల మీద ఆయన మొదటి స్థానాన్ని ఉంచలేదు, తన కుటుంబానికి మొదటి స్థానాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఏబు గారు మొట్టమొదటి స్థానాన్ని ప్రభు అయిన దేవునికి అప్పగించున్నాడు. కాబట్టి అతను ఎంతో దీవించబడి ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తను ఆశీర్వదింపబడినాడు. ఏబు గారిని దేవుడు ఎంతో దీవించి ఆశీర్వదించాడు తన విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఈరోజు మనం నా హృదయ సింహాసనంపై ఎవరు ఉన్నారు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మన హృదయాన్ని ఒక సింహాసనంగా ఊహించుకుందాం. ఆ యొక్క సింహాసనంపై ఎవరు కూర్చున్నారు? నీ యొక్క ధనము కూర్చుందా? పేరు ప్రతిష్టలు కూర్చున్నాయా? కుటుంబం కూర్చుని ఉన్నదా? లేకపోతే నా కోరికలు కూర్చుని ఉన్నాయా? నా స్వార్థం కూర్చుని ఉన్నదా? నా యొక్క సేవాతత్వం కూర్చుని ఉన్నదా? లేక నా కార్యక్రమాలు కూర్చుని ఉన్నాయా? లేకపోతే నా హృదయం అనే సింహాసనంలో యేసుక్రీస్తు ఉన్నాడా అని మనం ఒక
విశ్వాసముతో మనం పరిశీలించుకోవాలి. మనం బయటకు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం, యేసయ్యా నీవే నా ప్రభువు అని. కానీ మన ప్రతి నిర్ణయాలలో ఆయనకు మొదటి స్థానం ఉందా? మన సమయాన్ని మనం పరిశీలించుకుందాం. మనకి ఎప్పుడు ఫోన్ చూసుకోవడానికి సమయం ఎక్కువ ఉంటుంది, మాట్లాడుకోవడానికి సమయం ఎక్కువ ఉంటుంది, ఇతరుల పనులకు సమయం ఉంటుంది. కానీ ప్రార్థనకు సమయం వచ్చినప్పుడు సమయం లేదు ప్రభువా అంటూ ఉంటామా? అప్పుడు మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. దేవునికి సమయం లేదా? లేక దేవుడు నా ప్రాధాన్యతల్లో మొదటి స్థానంలో లేడా? ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముకు 100 సంవత్సరాలు గడిచిన తర్వాతనే అతనికి ఎట్టకేలకు ఒక కుమారుని అనుగ్రహించున్నాడు. ఆ యొక్క కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు అంటే అబ్రహాము గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి, ప్రియమైన వ్యక్తి. కాబట్టి అలాంటి ప్రియమైన బిడ్డను దేవుడు, అబ్రహామా నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని కోరుతున్నాడు. ఆ యొక్క సమయంలో అబ్రహాము ఎటు ఆలోచించకుండా దేవుడు ఏ విధంగా అయితే తనను అడిగి ఉన్నాడు అబ్రహామును బలిగా అర్పించమని, ఆ యొక్క బలిని అర్పించడానికి సిద్ధపడతాడు. అలాంటి సమయాలలో ఆ యొక్క బలిని అర్పించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు అబ్రహాము ఇస్సాకును చంపడానికి కత్తి వెత్తినప్పుడు దేవుని స్వరము ఈ విధంగా పలుకుతుంది, అబ్రహామా ఆపు, నీవు ఎత్తిన కత్తి ఆపు అని చెప్తూ ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకును చంపనివ్వకుండా దేవుడు అడ్డుకున్నాడు. ఎందుకంటే అబ్రహాము కుమారుడి కంటే దేవుని మీద నమ్మకాన్ని ముందుగా ఉంచాడు. కాబట్టి చివరికి దేవుడు అతన్ని తన కుమారుని చంపకుండా అతని విశ్వాసాన్ని చూశాడు. ఇక్కడ మనకు ఒక గొప్ప ఉద్దేశము, గొప్ప సందేశము మనం తెలుసుకోవచ్చు. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే దేవుడు మనకు ప్రియమైన వాటిని తప్పక తీసుకుపోతాడని కాదు అర్థం. ప్రభువా నీవు ఇచ్చిన దానికంటే నీవే నాకు గొప్పవాడివే అని చెప్పడం. మరి యొక్క విషయంలో మరియ తల్లి జీవితాన్ని మనం చూద్దాం. దేవదూత వచ్చి దేవుని ప్రణాళికను మరియ తల్లికి చెప్పినప్పుడు ఆమె ముందుగా తను ఏ విధంగా ఆలోచించలేదు. తన ముందు ఉన్న జీవితం, తన ముందు ఉన్న మార్గం అంత సులభమైనది కాదు. అయినప్పటికీ ఆమె ఈ విధంగా చెప్తూ ఉన్నది. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అనగా మరియ తల్లి తన సౌకర్యాన్ని మొదటి స్థానంలో పెట్టలేదు, తన భయాన్ని మొదటి స్థానంలో పెట్టలేదు, తన భవిష్యత్తును మొదటి స్థానంలో పెట్టలేదు. కానీ దేవుని చిత్తాన్ని మొదటి స్థానంలో పెట్టింది. కాబట్టి మనకు కూడా అదే పిలుపు వర్తిస్తుంది. ఈ యొక్క సమయంలో ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అని మనం ప్రార్థిస్తూ మనం దేవునికి మొరపెడుతూ ఉండాలి. లూకాసు వార్త 14వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభు నా శిష్యుడు అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. శిష్యుడు అంటే ఒక ఆదివారం మాత్రమే యేసు ప్రభుని అనుసరించేవాడు కాదు. శిష్యుడు అంటే ప్రతిరోజు క్రీస్తు అడుగు జాడల్లో నడిచేవాడు. తన ప్రార్థనలోను, సేవలోను, కష్టంలోను, నిరాశలలోను, నిస్పృహలలోను, నిర్ణయాలలోను యేసయ్య ఉండాలి. అదేవిధంగా విజయంలో కూడా యేసయ్య ఉండాలి. అంటే నా జీవితంలోని ప్రతి ప్రాంతంలో కూడా యేసయ్య నీవే నన్ను ముందుకు నడిపించు అని చెప్పడం. ఈ సమయంలో ఒక జీవిత అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక సేవకురాలు తన సేవలో ఎంతో చురుకుగా ఉండేది. ప్రార్థన విషయంలో కానీ, పాఠశాల పనుల్లో కానీ, పిల్లల సేవలో కానీ, సమావేశాలలో కానీ అన్నింటిలోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనేది. కానీ కొంతకాలానికి ఆమెకు లోపల ఒక విచిత్రమైన శూన్యత అనిపించింది. ఏమిటదంటే తనకు పని చాలా ఉంది, సేవ అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది, కానీ ఆనందం మాత్రం లేదు. ఒకరోజు ఆమె తన ఆత్మను తను పరిశీలించుకుంది.
తనను తాను ప్రశ్నించుకుంది. నేను దేవుని కోసం పనిచేస్తున్నానా లేక దేవునితో కలిసి పనిచేస్తున్నానా? ఆ ప్రశ్న ఆమె హృదయాన్ని తాకింది. ఆమె ఈ విధంగా గ్రహించింది. సేవకు మొదటి స్థానం ఇచ్చింది, కానీ సేవకు మూలమైన దేవునితో తన వ్యక్తిగత సంబంధానికి మొదటి స్థానం ఇవ్వలేదు అని. ఆ రోజు నుంచి ఆమె ప్రతిరోజు తన రోజులలో కొంత సమయం నిశ్శబ్ద ప్రార్థనతో ప్రారంభించడం మొదలుపెట్టింది. తన పనిలో కానీ, సేవలో కానీ, బాధ్యతలో కానీ మార్పు రాలేదు, కానీ ఆమె హృదయం మారింది. ఆమె ఇలా అనుకుంటుంది, నేను దేవుని కోసం పరిగెత్తుతూ ఉన్నాను, కానీ దేవునితో కలిసి నడవడం మర్చిపోయాను. ఇది మనలో చాలామందికి కూడా వర్తించవచ్చు. మనము దేవుని పనిలో నిమగ్నమై ఉండవచ్చు, కానీ దేవునితో ఉండటంలో ఖాళీగా ఉండకూడదు. ఈ సమయంలో హానోకు ప్రవర్తన మనం గుర్తు చేసుకుందాం. ఎప్పుడు తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తను దేవునితోనే సాగాడు. కాబట్టి తన జీవితం ధన్యమైనది. ఏ విధంగా హానోకు దేవునితో నడిచాడో అదేవిధంగా ఈ యొక్క సేవకురాలు కూడా దేవునితో నడవడానికి నిర్ణయించుకుందో మనం కూడా దేవునితో నడవడానికి నిర్ణయించుకుందాం. నిస్సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నిస్సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగనే వెళ్ళేదా, పరమును చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నిస్సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. కష్టములొచ్చిన నష్టములొచ్చిన, కష్టములొచ్చిన నష్టములొచ్చిన, శోధన బాధలు చెలరేగినా, శోధన బాధలు చెలరేగినా, విశ్వాసంతో సాగేదా, నిస్సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. కనుక మనం దేవునితో మన జీవితం మొత్తం నడిచినట్లయితే మన కష్టాలలోను, శ్రమలలోను, ఇబ్బందులలోను, ప్రతి విషయంలోనూ మనం దేవునిని వదిలిపెట్టకుండా మనం నడిచినట్లయితే దేవుడు మనతో ఉంటాడు, మనకు అన్ని విధాల సహాయం చేస్తూనే ఉంటాడు. నా సమయంలో దేవునికి మొదటి స్థానం ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే, ప్రతిరోజు ప్రారంభంలో కొంత సమయం దేవునితో గడపడం. ప్రభువా, ఈరోజు నాది కాదు నీదే అని చెప్పుకోవడం. అదేవిధంగా నా నిర్ణయాలలో దేవునికి మొదటి స్థానం ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే, నాకు నచ్చిందా అని మాత్రమే కాకుండా దేవునికి నచ్చుతుందా అని ప్రశ్నించడం. అలాగే నా సంబంధాలలో దేవునికి మొదటి స్థానం ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే, దేవుని ప్రేమతో నా కుటుంబాన్ని ప్రేమించడం. దేవుడు మొదట ఉండడం అంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, దేవుని ప్రేమతో కుటుంబాన్ని మరింతగా ప్రేమించడం. నా యొక్క సేవలో దేవునికి మొదటి స్థానం ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే, ప్రజల ప్రశంస కోసం కాదు, పేరు కోసం కాదు, కానీ దేవుని మహిమ కోసం సేవ చేయడం. అప్పుడే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారం అవుతాం. ప్రియ సహోదరులారా, మనం యేసయ్యను మొదటి స్థానంలో ఉంచడం గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ముందుగా యేసు ప్రభు మన కోసం ఏం చేశాడో గుర్తు చేసుకుందాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము.
కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు, సిలువపై మరణము వరకు విధేయుడాయను. ప్రియ సహోదరులారా, మన కోసం యేసయ్య తన మహిమని విడనాడాడు. మన కోసం అవమానాన్ని భరించాడు. మన కోసం సిలువను స్వీకరించాడు. అప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, మన జీవితంలో, నా జీవితంలో యేసయ్యకు మొదటి స్థానం ఇవ్వడం అంత కష్టమా? ఆయన మన కోసం తనను తాను బలిగా ఇచ్చాడు. నేను ఆయనకు నా హృదయాన్ని ఇవ్వలేనా అని ప్రశ్నించుకుందాం. ఈరోజు మనం పెద్ద పెద్ద మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ప్రార్థన చాలు. ప్రభువా, నా జీవితంలో నీవు 2వ స్థానంలో ఉన్న చోట్లను నాకు చూపించు. బహుశా నా డబ్బు విషయంలో కావచ్చు, నా సమయం విషయంలో కావచ్చు, నా సంబంధాల విషయంలో కావచ్చు, బహుశా నా సేవలో కావచ్చు, నా స్వార్థంలోనూ కావచ్చు, నా భవిష్యత్తులో కావచ్చు. యేసయ్య మన హృదయ తలుపు తడుతున్నాడు. నన్ను నీవు మొదటి స్థానంలో ఉంచుతావా అని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కొద్దిసేపు మన కళ్ళు మూసుకుందాం. మన హృదయంలో యేసయ్యను ఊహించుకుందాం. ఆయన మన ముందుకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, బిడ్డా, నీ హృదయంలో మొదటి స్థానం నాకుందా? నిశ్శబ్దంగా మనలో మనం సమాధానం చెప్పుకుందాం. ప్రభువా, నా సమయం నీదే, నా కుటుంబం నీదే, నా సేవ నీదే, నా ప్రతిభ నీదే, నా భవిష్యత్తు నీదే, నా కలలు నీదే, నా బలహీనతలు కూడా నీదే, నా జీవితమంతా నీదేనయ్యా. ఇప్పుడు కళ్ళు తెరిచి ఈరోజు మన జీవితానికి ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా జీవితంలో ప్రథమ స్థానం నీకే. నేను ఏది చేసినా నీ చిత్త ప్రకారం చేయనివ్వు. నన్ను నీ నిజమైన శిష్యునిగా మార్చు. ఏ విధంగా ఏబు జీవితంలో తన మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చినాడు, ఏ విధంగానైతే హానోకు దేవునితో నడిచాడు, ఏ విధంగానైతే మరియ తల్లి తన జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి ఉన్నదో, అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇద్దాం. మనం ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ మనతో మన జీవితాలు ధన్యమవుతాయి. చివరిగా ముగించే ముందు మొదటిగా మనం పాడుకున్న పాటను ఒకసారి గుర్తు చేసుకొని మరి ఒకసారి పాడుకుందాం. ప్రథమ స్థానం నీకే ప్రభువా, నా హృదయ సింహాసన్ నీదే యేసయ్యా. అన్నిటికంటే నిన్నే ప్రేమింతును, నా జీవితమంతా నీకే అర్పింతునయ్యా. ప్రథమ స్థానం నీకే ప్రభువా, నా హృదయ సింహాసన్ నీదే యేసయ్యా. అన్నిటికంటే నిన్నే ప్రేమింతును, నా జీవితమంతా నీకే అర్పింతునయ్యా. చివరిగా కళ్ళు మూసుకొని మనమందరం ప్రార్థించుకుందాం. ప్రేమమయుడైన యేసయ్య, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరినీ మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము ప్రభువా. దయగల మా తండ్రి, ఈరోజు నా హృదయంతో నీ ముందుకు వస్తున్నాను. నా జీవితంలో ఎన్నో విషయాలకు నేను మొదటి స్థానం ఇచ్చాను. కొన్నిసార్లు నా కోరికలకు, కొన్నిసార్లు నా సౌకర్యాలకు, కొన్నిసార్లు నా బాధ్యతలకు, కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలకు. కానీ ఈరోజు ప్రభువా, నా హృదయ సింహాసనాన్ని నీకు సమర్పిస్తున్నాను. ప్రథమ స్థానం నీకే యేసయ్య. నా కుటుంబాన్ని నీ చేతిలో ఉంచుతున్నాను. నా సేవను నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. నా భవిష్యత్తును నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. నా బలహీనతలను కూడా నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను తండ్రి.
నన్ను కేవలం నీ కోసం పనిచేసే వ్యక్తిగా కాకుండా నీతో కలిసి జీవించే నిజమైన శిష్యునిగా మార్చు తండ్రి. నా నిర్ణయాలలో నీవే ముందుండాలి తండ్రి. నా మాటల్లో నీవే కనిపించాలయ్యా. నా సేవలో కూడా నీవే మహిమను పొందాలి. నా జీవితంలో ప్రతిరోజు నా ప్రభువా, నా సర్వస్వమా అని చెప్పగలిగే కృపను ప్రసాదించు తండ్రి. ప్రథమ స్థానం నీకే ప్రభువా. నా హృదయ సింహాసనం నీదే యేసయ్యా. ఈ మనవులన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే వారం ఇదే సమయానికి మరొక అంశంతో మనం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ.